చీటింగ్లో కొందరు ఆరితేరారు. సరికొత్త కన్నింగ్ ఐడియాస్తో మస్కా కొడుతున్నారు. గుంటూరులో చనిపోయిన మహిళకు డూప్ పెట్టి 40 కోట్లు కాజేశారు. బతికున్నట్టు చూపించి కోట్ల విలువైన స్థలాన్ని కొట్టేసేందుకు ప్రయత్నించారు. ఏకంగా రిజిస్ట్రేషన్ కూడా చేయించేశారు. కొంతకాలంగా గుంటూరు జిల్లాలో భూముల ధరలకు రెక్కలొచ్చాయి. ఈ ప్రాంతంలో రాజధాని రావడంతో అందరి చూపు ఈ ప్రాంతం మీద పడింది. ఇక ల్యాండ్ మాఫియా ఆగడాలకైతే అంతే లేకుండా పోయింది. దీనికి ఎగ్జాంపుల్ ఈ సంఘటన. గుంటూరుకు చెందిన కొత్తపల్లి పద్మజకు గోరంటలో ఎకరం 80 సెంట్ల పొలం ఉంది. బహిరంగ మార్కెట్లో 40 కోట్ల వరకు రేటు పలుకుతోంది. అయితే 3 ఏళ్ల క్రితం ఆమె క్యాన్సర్తో చనిపోయింది. ఈ స్థలం వద్ద కాపలాగా సెక్యూరిటీని కూడా ఏర్పాటు చేసుకున్నారు. ఈ ల్యాండ్ కురిటిపాడు సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ పరిధిలో ఉంటుంది. అయితే పల్నాడు జిల్లా పిడుగురాళ్లకు చెందిన మహేష్ రెడ్డి కన్ను ఈ స్థలంపై పడింది. పద్మజ స్థానంలో గుర్తు తెలియని మహిళ ఫోటో పెట్టి ఎనీవేర్ రిజిస్ట్రేషన్ ద్వారా నరసరావుపేటలో అక్రమ రిజిస్ట్రేషన్ చేయించాడు. తర్వాత అదే ఏడాది అక్టోబర్లో 18 జీపీఏలు కూడా చేయించాడు. తర్వాత జీపీఏ ఆధారంగా 4 ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేయించి కోట్లు దండుకున్నాడా కబ్జా కోర్. విషయం తెలుసుకున్న పద్మజ భర్త శ్రీనివాసరావు గతేడాది జనవరిలో పోలీసులకు ఫిర్యాదు చేశారు. తర్వాత అక్రమ రిజిస్ట్రేషన్ల వ్యవహారాన్ని మంత్రి అనగాని సత్యప్రసాద్కు చెప్పడంతో పాటు రిజిస్ట్రేషన్ శాఖ ఉన్నతాధికారులను కలిసి ఫిర్యాదు చేశారు. తీగలాగితే భూబకాసురుడి అక్రమాలు బయటకొచ్చాయి. ఇక్కడ మరో విషయం ఏంటంటే ల్యాండ్ మాఫియా నడుపుతున్న మహేష్ రెడ్డికి అధికారులు కూడా సహకరించారు. కొత్తపల్లి పద్మజ గారి పేరు మీద 2006 ఏప్రిల్ 24 రిజిస్టర్ అయి ఉందండి. ఆ భార్య 28/2/2022 క్యాన్సర్తో మరణించిందండి. అక్టోబర్ 7 నుంచి డిసెంబర్ 15, 2023 లోపల మా సాధారణ మహిళని ఫోటో పెట్టి నర్సరావుపేట సబ్ రిజిస్టర్ కరీముల్లా ఖాన్ సహకారంతో అందరికీ తెలిసే జరిగిందండి. అది వాళ్ళు అధికారుల సహకారంతో జరిగింది, అందులో డౌట్ లేదు. ఇది మహేశ్వర్ రెడ్డి గారు, చింతారెడ్డి మహేశ్వర్ రెడ్డి గారు, ఆయనది భద్రుపాలెం అండి. ఆయనది విలేజ్. ఆయన హైదరాబాద్ ఇక్కడ గుంటూరులోనే ఉంటున్నాడండి. ఈయన ఇంతకుముందు కూడా పలు వివాదాల్లో ఉన్నాడు. ఈయన కేసులు చాలా ఉన్నాయి రియల్ ఎస్టేట్లో. ఈయనకి ఇదే పని వృత్తి. అంతేకాదు, ఇటీవల పిడుగురాళ్ల మహేష్ రెడ్డి అనుచరుడు అర్జున్రావు దౌర్జన్యానికి దిగినట్లు బాధితులు చెబుతున్నారు. ప్రతిరోజు 10 మంది తమ స్థలం వద్దకు వచ్చేవారని, గోడ పడగొట్టేందుకు కూడా ప్రయత్నించారని ఆవేదన వ్యక్తం చేశారు. అయితే 40 కోట్ల విలువైన భూమి అక్రమ రిజిస్ట్రేషన్ వ్యవహారంలో మహేష్ రెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. మరో 5 కోసం గాలిస్తున్నారు. అలాగే ఇందులో అధికారుల పాత్రపై కూడా ఆరా తీస్తున్నారు.